అర్హత ఉన్న తల్లికి వందనం లబ్ధి పొందని బాధితులు సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సురేష్ చంద్ర ఆధ్వర్యంలో జగ్గంపేట తహసీల్దార్ రమేష్ ని ఎలక్ట్రికల్ ఏఈ మాధురిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. బాధితులతో కలిసి జగ్గంపేట తహసీల్దార్ రమేష్ ని ఎలక్ట్రికల్ ఏఈ శ్రీమతి మాధురిని కలిసి తల్లికి వందనం సమస్యలు వెంటనే పరిష్కరించాలని సురేష్ చంద్ర కోరారు. ఈ సందర్భంగా పాటంశెట్టి సురేష్ చంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 ఎన్నికల హామీలో భాగంగా తల్లికి వందనం ద్వారా బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి 13,000 తల్లుల ఖాతాలో వేయడం అభినందనీయమని, ఎంతో మంది తల్లుల ఆనందంతో ఉన్నారని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అర్హత ఉండి తల్లికి వందనం లబ్ధి పొందని అక్కా చెల్లెమ్మలు ప్రతి గ్రామంలోనూ సుమారు 10 నుండి 20 మంది ప్రతిరోజు ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతూ ఆవేదనతో ఆందోళన పడుతున్నారని, సమస్యల పరిష్కారం కోసం తల్లికి వందనం పెండింగ్ లిస్టులతో 4 మండలాల్లో ఉన్న ఎలక్ట్రికల్ రెవెన్యూ అధికారులతో గౌరవ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు సమావేశాన్ని ఏర్పాటు చేసి అర్హత ఉన్న మహిళలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా తక్షణం సమస్యలు పరిష్కరించే విధంగా తగిన ఆదేశాలు ఇవ్వడంతో పాటు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బులు పడే వరకు ప్రతి వారం తల్లికి వందనం ప్రగతిపై సంబంధిత అధికారులతో రివ్యూ చేయడం ద్వారా 100% జగ్గంపేట నియోజకవర్గంలో తల్లికి వందనం కార్యక్రమం విజయవంతమవుతుందని పాటంశెట్టి సురేష్ చంద్ర విజ్ఞప్తి చేశారు. కూటమి మేనిఫెస్టోలో పెట్టినటువంటి తల్లికి వందనం కార్యక్రమం ఈరోజు రాష్ట్ర స్థాయిలోనే అద్భుతంగా ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా ప్రతి తల్లికి చదువుకునే విద్యార్థిని ప్రతి తల్లి పేరున కూడా 13,000 రూపాయలు అకౌంట్లో వేయడం జరిగింది. ఇది ఒక చరిత్ర, ఒక అద్భుతం. కానీ చాలా గ్రామాల్లో మరి తల్లికి వందనానికి పూర్తి అర్హత ఉండి చాలామంది ఆ అకౌంట్లోకి డబ్బులు రాక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. జగ్గంపేట నియోజకవర్గంలో ఈ చెల్లమ్మది జగ్గంపేట శ్రీరామ్ నగర్ నాగలక్ష్మి. ఈ అమ్మాయి పేరుని ఈమెకి ఇద్దరు అమ్మాయిలు అయితే 7 కరెంట్ మీటర్లు 7 పేర్లని ఈమె ఆధార్ కార్డుకి లింక్ అయి ఉంది. 7 పేర్లు ఇంచుమించు ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. 7 పేరుని ఈమె ఆధార్ కార్డుకి లింక్ అవ్వడం వల్ల ఆమెకి తల్లికి వందనం రాలేదు. ఇద్దరు అమ్మాయిలు కొత్తని ఇబ్బంది పడుతూ అనేక ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉంది. మీది మామిడాడమ్మా? ఏం పేరు? మీ పేరు అపర్ణ. ఈమెది మామిడాడ. ఈమె ఆధార్ కార్డుకి 5 కరెంట్ మీటర్లు లింక్ అయి ఉన్నాయి. 5 మీటర్లు. ఈమె అనేక సార్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉన్న పరిస్థితి. ఈమె కృపారాణి బూరుగుపూడి. ఈమె ఆధార్ కార్డుకి 3 కరెంట్ మీటర్లు లింక్ అయి ఉన్నాయని చెప్పేసి వీరిది. ఇదే రకంగా ఇంచుమించు ప్రతి గ్రామంలోని 10 నుంచి 20 మంది చెల్లెమ్మలందరూ కూడా ఆ పిల్లలతో ప్రతి ఆఫీస్కి తిరిగి పంచాయతీకి వెళ్ళడం, అక్కడ డిజిటల్ అసిస్టెంట్ను లేకపోతే అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ను కలవడం. వాళ్ళు మీ పేరుని ఇన్ని మీటర్లు లింక్ అయి ఉన్నాయనంటే మళ్ళీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం, అక్కడి నుంచి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళడం. అదే రకంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కొంచెం మందికి భూమి ఆధార్ కార్డుకి వేరే ఒక్కరి భూమి లింక్ అయిపోయిందని చెప్పేసి చాలా బూరుపూడిలో పెద్ది నాగేశ్వరరావు అని ఒక అబ్బాయి, అతను గండేపల్లి ఎంఆర్ ఆఫీస్కి కిర్లంపూడి ఎంఆర్ ఆఫీస్కి తిరగడమే రోజుని. సింగరంపాలెంలో ఒక రైతు పెద్ద భూస్వామి పొలం అతనికి అటాచ్ అయిపోయిందని చెప్పేసి అతను. అలా ప్రతి గ్రామంలోని కూడా 10 నుంచి 20 మంది తల్లికి వందనం డబ్బులు రాక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి వీళ్ళకి వస్తాయా రావా అని ఎంతో మంది ఆందోళన పడతా ఉన్న పరిస్థితి. తల్లికి వందనం డబ్బులు రాని అక్క చెల్లెములు ఎంతో మంది వేదనకు గురవుతా ఉన్నారు, ఆందోళన పడతా ఉన్నారు. మేము ఏం తప్పు చేసాం, మేము ఏం పాపం చేసామని చెప్పేసి వారందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి నారా లోకేష్ గారు దీని మీద స్పందించి తప్పకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆఫీసుల చుట్టూ తిరగకుండా వారి గ్రామంలోనే ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే సంబంధించిన లైన్మెన్ ఏఈతో, అదే రకంగా రెవెన్యూ అయితే విఆర్ఓతో, అంటే ఆఫీసులకి పదే కూలి పని మానుకుని తిరగడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ రకంగా వీళ్ళు ఎక్కువ సార్లు తిరిగి రావేమో అన్న ఆందోళన పడుతున్న పరిస్థితి. అదే రకంగా కొంతమంది దళారులు కూడా దీంట్లో తయారయ్యి అమ్మ మీరు అన్నిసార్లు తిరుగుతా ఉన్నారని చెప్పేసి మేము ఏదో రప్పిస్తామని కొంచెం డబ్బులకు మాట్లాడుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు కూలి పనికి వెళ్తానే కానీ రెక్కాడతానే కానీ డొక్కని పరిస్థితి.
10 సార్లు తిరిగాం, ఇప్పటికే ఇంత కూలి పనులు పోయాయి, సరే నువ్వు రప్పించు, నువ్వు సగం తీసుకొని సగం తీసుకుంటాననే పరిస్థితులు కూడా చాలా చోట్ల జరుగుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మా గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారికి బాధితులందరి తరపున వేడుకుంటా ఉన్నాం. మన 4 మండలాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులతో మీటింగ్ పెట్టి ప్రతి గ్రామంలోనూ కూడా మరి అప్రూవల్ లిస్టు, పెండింగ్ లిస్టు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఆ పెండింగ్ లిస్టు, అప్రూవల్ అయిపోయిన అవసరం లేదు, పెండింగ్ లిస్టు మీరు నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల లిస్టు తెప్పించుకొని మీరు అధికారులతో సమావేశం పెట్టి ఎంతమందికి ఎందుకు రాలేదు తక్షణం వారు అనేక ఆఫీసుల చుట్టూ తిరగకుండా వ్యయ ప్రయాసాలు వార్చకుండా వారికి ఇబ్బంది లేకుండా న్యాయం జరిగే విధంగా గౌరవ శాసనసభ్యులు దీని మీద ఒక కార్యక్రమం పెట్టి తల్లికి వందనం 100% అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చే విధంగా న్యాయం చేయాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల్ని బాధితులందరి తరఫున కూడా వేడుకుంటా ఉన్నాం. అధికారులందరూ కూడా ఇప్పటికే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు, వాళ్ళు ప్రయత్న లోపం లేదు, కానీ ఇది అవ్వట్లేదు. ముందు ఏంటంటే 300 యూనిట్లు పైన ఉందని చెప్పేసి అంటే మళ్ళీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ 300 యూనిట్లు లేదు, మీకు 60 యూనిట్లే వస్తుందని చెప్పి రాసిచ్చారు. తర్వాత మళ్ళీ మీటర్లు మీకు 7 మీటర్లు ఉన్నాయి, 5 మీటర్లు ఉన్నాయని చెప్పేసి అంటే అవి మళ్ళీ తీసుకురావడం జరిగింది. అంటే ఒకదానికొకటి పెండింగ్ల కింద ఉన్నాయి, పొరపాట్లు జరిగాయి. ఆ పొరపాట్లకి వీరు శిక్ష అనిపిస్తా ఉన్నారు. ప్రతిరోజు అన్ని ఆఫీసులకి తిరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి తల్లికి వందనం 100% అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారికి అందరికి కూడా బాధితుల పక్షాన వేడుకుంటా ఉన్నాం.